నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కెనడాలో మంచు తుఫాను బీభత్సం, నాన్ స్టాప్ గా మంచు వర్షం. నోరెండుతున్న ప్రపంచం, ముందుంది మరింత గడ్డు కాలం. తిరుపతి ఎన్నికల ప్రచారంలో హై స్పీడ్ లో తిరుగుతున్న ఫ్యాన్ జోరు. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి. భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన. కుప్పంలో చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన. యువతతో ముఖాముఖి. ఉపాధి కల్పనకు హామీ. ఎలక్షన్ మూడ్ లో కార్పొరేషన్ అధికారులు. గాలికి వదిలేసిన సుందరీకరణ పనులు. కానరాని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. క్యాడర్లో అయోమయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. భక్తులకు సంతృప్తికర దర్శనం చేయిస్తున్న టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం కేవీఆర్ కళ్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:30 టీడీపీ కార్యాలయానికి చేరుకుని 3:30 వరకు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీనివా కాలువను సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు పరిశీలించారు. అనంతరం యువతతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యువతను ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రెండవ రోజు పర్యటన బిజీగా సాగుతోంది. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ తో తిరుగుతోంది. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 5వ రోజు ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ అందుకుంది. ఓవైపు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చాలా కాలం నుంచే వివిధ వర్గాల ప్రతినిధులతో చిన్న పెద్ద సమావేశాలు నిర్వహించుకుంటూ కూల్గా చాప కింద నీరులా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, ఆసరా సభలు, చేయూత, జగనన్నే మళ్లీ ఎందుకు రావాలంటే వంటి కార్యక్రమాలతో పాటు మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్లు, స్లిప్ వేస్, కూడళ్లు, విగ్రహాల ఏర్పాటు, ఇలా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలతో 5 ఏళ్లుగా జనం మధ్యనే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే తిరుపతిని 10ల సంఖ్యలో చుట్టేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక 38, 39 డివిజన్ల పరిధిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, నగర మేయర్ శిరీషను వెంట తీసుకుని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని గెలిపించుకుందామని అన్నారు. వాళ్ళ అజెండా మమ్మల్ని తిట్టడంతో మా అజెండాగా మార్చుకున్నారు. కానీ మా అజెండా మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి మంచి, ఇది తప్ప మేము మరొకటి మాట్లాడము. అభివృద్ధిని చూసి వేయండి ఓట్లు, మంచిని చూసి ఓట్లు వేయండి. మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసి వేయండి. ఈ రోజున తిరుపతి ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అంటే జగనన్న మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ తప్ప మరొకటి కాదు. మొత్తం అంతా కూడా పేదోళ్ళంతా పెద్ద గొంతుకలతో ఘోషిస్తున్నారు. ఈ రోజున తిరుపతి పట్టణం ఊహలకు అందని స్థాయిలో అభివృద్ధి చెందింది అని. ఈ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి శక్తులు, ఈ అభివృద్ధి జరగకుండా ఉండాలని కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని తిడుతూనే ఉన్నాయి. ఈరోజు వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళ ఎన్నికల జెండా మా అభివృద్ధిని విమర్శించటము, ఆ అభివృద్ధి చేసినటువంటి మమ్మల్ని వ్యక్తిగతంగా ద్వేషించటమే. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలలో దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తులు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో వేచి చూస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎండాకాలం కావడంతో భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తులకు ఆహారం కూడా అందిస్తున్నట్లు వివరించారు. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగినట్లు పేర్కొన్నారు. కాగా శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 29,438 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం 3.95 కోట్ల రూపాయలుగా ఉంది. మేము కర్నూలు డిస్టిక్ తుగ్గల మండలం. మేము నిన్న నైట్ 6 గంటలకి క్యూలో నిలబడితే ఇప్పుడు బయటకు వచ్చాం సార్. అన్ని ఇచ్చేసాం, అన్ని ఇచ్చేసారు సార్. అన్ని ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. బాగా జరిగింది దర్శనం. బాగా నిన్న వేయించుకున్నాం. ఈరోజు 1.5 గంటల దర్శనం అయింది. నిన్న 10:30కి 6 o'clock ఇచ్చిళ్ళు. అయిపోయింది దర్శనం. బాగా చేసి అన్నం ఇది ఇచ్చేసారు. నిన్న 6 o'clock వెళ్ళాను, ఇప్పుడు బయటికి వచ్చేసాను. బాగా చూసుకుంటారు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. టైం అన్నీ దొరుకుతుంది. నిన్న 6ంటికి వచ్చాము లైన్లో. మళ్ళీ తర్వాత అక్కడ రూమ్ దొడ్డి ఇచ్చారు, అక్కడ కూర్చున్నాం. అక్కడ కూర్చున్నాను, టిఫిన్ అది పెట్టారు, తిన్నాం. తెల్లారి 7ంటికి వదిలేరు. ఎక్కడ ఇబ్బంది కలదు, అన్నీ బాగానే ఉన్నాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్సిటీలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో జరిగిన BA LLB ఇంటిగ్రేటెడ్ కోర్స్ 10వ వార్షికోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. A farmer who comes to you with a mutation case or for a suit for partition, you cannot really explain their rights in Latin terms, because these Latin terms would be Greek to our clients. You have to demystify the law, make it simple for people to understand. But you also interpret the law and rights to common people. Therefore, when I write as a judge, I always ask myself, whom do I write for? Do I write for academics who will critique my judgment in law journals? Do I write for an esoteric part of society which disbelieves everything good that... When I joined the Mumbai bar, the Bombay bar as it was then called, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరుపతి అభ్యర్థిపై టీడీపీ జనసేన పార్టీల మధ్య నెలకొన్న అసమ్మతి చిలికి గాలివానగా మారుతోంది. తిరుపతి అభ్యర్థి ఆరణిపై చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేన నాయకుల మధ్య ఏర్పడిన అసమ్మతి రోజురోజుకు ముదురుతోంది. ఎవరికి వారుగా ప్రెస్ మీట్లను ఏర్పాటు చేసి వారి వర్గీయులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీని ఎదుర్కోవడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జతకట్టాయి. ఈ నేపథ్యంలో పొత్తు ధర్మంలో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయిస్తూ కూటమి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టికెట్ను కట్టబెట్టడం పట్ల టీడీపీ, జనసేనలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. స్థానికేతరునికి టికెట్ను కేటాయించడం పట్ల స్థానిక టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేక అసమ్మతి రాగాన్ని అందుకున్నారు. స్థానికులకు టికెట్ను కేటాయిస్తేనే తామంతా కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని, లేకుంటే చేసేదే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో ఆరణి అభ్యర్థిత్వంపై ఇరు పార్టీల్లో మంటలు చెలరేగాయి. ఎవరికి వారుగా విడిపోయి ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయడం, అలాగే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. జన సైనికులు, వీర మహిళలు తమ వెంటే ఉన్నారని అభ్యర్థి ఆరణి చెబుతుంటే, ఆరణి వెంట ఉన్నవారంతా వైసీపీ ఫేవర్లేనని, పవన్ అభిమానులు ఎక్కడికి పోలేదని, ఐక్యంగా తన వెంటే ఉన్నారంటూ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఒకసారి వారిద్దరి మాటలను విందాం. ఈరోజు ఒక అభ్యర్థి వచ్చేసి అతను చెప్పాడు అభినయ్, ఒకసారి మనం చూసుంటాం, ఈ సందులోకి వెళ్తే ఆ సందులోకి వస్తే రోడ్డు చెప్పగలుగుతారని. అభ్యర్థికి ఏమి తెలియని అభ్యర్థి తీసుకొచ్చి పెట్టడం చాలా బాధాకర విషయం. దీనిపైన మనం ఎన్నో పోరాటాలు చేశాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అవసరం అంటే మార్చండి సార్, ఇక్కడ గెలిచే సీట్ ఇది, మనం గెలవాలి, కొట్టాలి తిరుపతిలో అని చెప్పి కూడా కళ్యాణ్ గారికి చెప్పాం. అవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు సమస్య ఏమంటే అభ్యర్థికి 20 తర్వాత 20 మంది దగ్గర రావడం, మీరందరూ కలిసి పనిచేయాలి. మీరందరూ కలిసి కూడా మనం జనసేన, టీడీపీ, తెలుగు యువత, జనసేన యువకులు, జనసేన అందరూ కూడా పనిచేయండి. మనం రాబోయే రోజుల్లో తిరుపతిలో జనసేన జెండా పాతాం అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను అభ్యర్థి గారికి కానివ్వండి, సార్ ఇక్కడ
మమ్మల్ని కాదని చెప్పి, ఇక్కడ ఉన్న నాయకుల్ని కాదని చెప్పి, ఇక్కడ ఉన్న కార్యకర్తలను కాదని చెప్పి మీరు ఎలక్షన్ చేయడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బలంగా పాతుకుపోయిన తిరుపతిలో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు అనేక ఇబ్బందులు గురైనా మేము నిలబడినాం, వాళ్ళ కోసం పోరాడినాం, అన్నీ చేశాం. ఇప్పుడు మీరు ఎవరో చిత్తూరు నుంచో, పుత్తూరు నుంచో, పుంగునూరు నుంచో పిలుచుకొచ్చి ఈడ ఎలక్షన్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈడ మనం పుట్టాం, ఈడే పెరిగాం, ఈడే ఎలక్షన్ చేస్తాం. ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం జెండా ఎగరాలని ఆలోచన ఉన్నప్పుడు మనం ఇక్కడే నిలబడినాం, ఇక్కడే పోరాడతాం. కొందరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చారనేసి చెప్తున్నారు. నేను ఈ జిల్లా వాసి. నేను ఈ జిల్లాలోనే అంత ఒక భాగంలో ఒక భాగం, ఇది 14 భాగాలలో ఒక భాగం. ఇక్కడున్న ఇంతకుముందు ఉన్న అనుభవాలు, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అయినా ఈ అన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయమే. దయచేసి నేను చిత్తూరు జిల్లా వాసిని, ఇక్కడే సొంత ఇల్లు ఉంది, ఇక్కడే వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడే అన్నీ చేసుకుంటున్నాం. అది ఇంకా దీన్ని పూర్తిగా జిల్లా వాసిగా, తిరుపతి వాసిగా గుర్తించాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రేపు జరిగే ప్రచారానికి అందరూ కూడా కూటమి పార్టీలు 3 పార్టీలు భాగస్వాములై జనసేన పార్టీని గెలిపించేదానికి కంకణం కట్టుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు చెక్పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో పోలీసులు తనిఖీల్లో విచిత్ర ఘటన జరిగింది. యాదమరి బైపాస్ రోడ్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న పెళ్లి బృందం వాహనాన్ని ఆపి పూర్తిగా చెక్ చేశారు. అనంతరం వివాహం సందర్భంగా పెళ్లి కూతురికి తీసుకువెళ్తున్న సారెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో సుమారు సారెలో ఉన్న 14 కిలోల వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. వివాహానికి వెళ్తున్నామని చెప్పినా తమను విడిచిపెట్టలేదని, పెళ్లి కూతురు సారెను కూడా సీజ్ చేయడం దుర్మార్గమని పెళ్లి బృందం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ రాజకీయ పార్టీలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారని అంటూ ఉంటారు. సరిగ్గా అట్లాంటిదే తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగింది. పొత్తుల నేపథ్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తిరుపతి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను టీడీపీ కోల్పోయింది. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలోని జనసేనకు అసెంబ్లీ స్థానం, బీజేపీకి పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్లలో తన పార్టీ గుర్తు లేకుండా మొదటిసారి ఎన్నికలకు వెళ్తోంది. అసెంబ్లీ అభ్యర్థి ఆరణి, లోక్సభ అభ్యర్థి వెలగపల్లి ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వారి. ఒకరు తిరుపతిలో ఉంటూ టీడీపీ, జనసేన మద్దతు కూడగడుతుంటే, మరో అభ్యర్థి ఇప్పటి వరకు తిరుపతిలో అడుగు పెట్టకుండానే ఎక్కడో తిరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరి అనూహ్యంగా తిరుపతి టికెట్ దక్కించుకున్నారు. అసలు ఇంతకాలం బీజేపీ నేతలతో ఎలాంటి పరిచయం ఉన్నట్లు కనిపించని ఆయన అనూహ్యంగా ఈ టికెట్ దక్కించుకోవడం గమనార్హం. ఈయన 2014లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి 37,425 ఓట్లతో గెలిచారు. ఇక 2019లో గూడూరు వైసీపీ ఎమ్మెల్యేగా 2,28,376 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న వరప్రసాద్ ఇప్పటి వరకు తిరుపతిలో అడుగు పెట్టకపోవడం, ప్రచారాన్ని ప్రారంభించకపోవడం పట్ల కూటమిలోనే కినుకుపాట్లు వినిపిస్తున్నాయి. తిరుపతి స్మార్ట్ సిటీ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై మంగళవారం స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ సమీక్షించారు. ICCC పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయాలని అన్నారు. కచ్చపి ఆర్ట్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోవు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వినాయక సాగర్లో పూర్తి చేయాల్సిన పనులపై సమీక్షిస్తూ పనులు వేగవంతంపై దృష్టి సారించాలని, వినాయక సాగర్ ముందర నిర్మించే షాపు నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు, ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని, నిర్మాణాల పనులపై అధికారులు దృష్టి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఓ మీడియా ముందు మాట్లాడిన మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని,
కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది వాలంటీర్ వ్యవస్థ కాదా అని సుధీర్ను ప్రశ్నించారు. అతను ఎలా మాట్లాడినాడంటే అసలు మనం నిజంగా ఎక్కడ ఉన్నామో లేకపోతే ఇంకొక ఉగ్రవాద కంట్రీలో ఉన్నాం అన్నట్టు మాట్లాడినాడు. అది వాళ్ళ ఆలోచనలు అలాగానే ఉన్నాయి. ఎందుకంటే కరోనా టైంలో నువ్వు చికెన్ చేసుకొని తింటున్నావు, నువ్వు మీ అమ్మ అందరూ నిలబడుకొని చికెన్ వండుకొని తినండి అని సెల్ఫీ పెట్టినావు, బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఉండి సెల్ఫీ పెట్టినావు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాలంటీర్లు కూడా నేను ఇచ్చిన 1 కేజీ చికెన్ ఇంటికి ఎత్తుకొని ఇచ్చేసి వచ్చారు. ఆ రోజు సి విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చినా లేకపోతే కూరగాయలు ఇచ్చినా ఇంటింటికి ఎత్తుకొని గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వస్తువు తీసుకొని వచ్చినా ఇంటింటికి ఎత్తుకొని ఇచ్చినారు. మరి మీరెందుకు చేయలేకపోయినారు? మీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ ఉంది, తగ్గోసే కమిటీ, కానీ ఒక్కడన్నా వచ్చాడు రోడ్లకి. వాలంటీర్ల దగ్గర ఆ రోజు 100 మంది బతకడానికి కారణం 100 మందికి సప్లై చేయటం వాలంటీర్ అనకూడదు, వారియర్స్. ఏ డబ్బు సంపాదించి హైదరాబాద్లో దాచిపెట్టుకున్న నీలాంటి ఈరప్పన్ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో కూర్చొని ఆ రోజు కరోనాలో రాలా. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న సమయంలో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం నీలినీడలా కమ్మేస్తోంది. తిరుపతి విశ్వఖ్యాతిని గడించిన నగరం కావడంతో దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు నగరానికి వచ్చే యాత్రికులు, భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఈ నగరం పట్ల వారికి అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇదే తరహాలో వారి అంచనాలు తక్కువ కాకుండా మరింతగా పెంచేలా ఉండాలని నగరవాసులు కోరుకుంటారు. అది సహజం కూడా. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉన్నాయి ఇక్కడి పరిస్థితులు. నగరాన్ని సుందరంగా ఉంచాల్సిన కార్పొరేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుపతిలోని రోడ్లు, డివైడర్లు, ప్లాంటేషన్, గ్రీనరీ పనులను నగరపాలక సంస్థ గాలికొదిలేసింది. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య ఉన్న డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కల నిర్వహణ లోపభూయిష్టంగా మారి యూటర్నింగ్ల వద్ద ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. అలిపిరి నుంచి మహతి ఆడిటోరియం వరకు ఉన్న డివైడర్ మధ్యలో ఫాక్స్టైల్ ఫార్మ్స్, బోగన్ విలియా మొక్కలు గుబుర్లుగా పెరిగిపోవడం, వాటి వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో యూటర్నింగ్ల వద్ద అటువైపు వెళ్తున్న వాహనాలు కనబడక యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తిరుపతి నగరంలోని ప్రముఖ కూడల్లో అనేక మంది రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు, రచయితల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. అలాగే అలిపిరి నుంచి నంది విగ్రహ కూడలి వరకు టీటీడీ నిర్వహణలో ఉన్న డివైడర్లు కూడా అలానే ఉన్నాయి. మొక్కలు పెరిగిపోవడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి తగులుతున్నాయి. టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా ఈ 3 శాఖల సమన్వయ లోపం కారణంగా తిరుపతి నగరంలోని డివైడర్ల దుస్థితి అధ్వానంగా మారుతోంది. అధికారులు స్పందించి గ్రీనరీ పనులను చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. లక్షల ఖరీదు చేసి మొక్కలు నాటారండి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేశారండి. ఈరోజు మంగళం రోడ్డు కానీ, ఎయిర్ బైపాస్ రోడ్డు కానీ, అదేవిధంగా మన జూ పార్క్ రోడ్డు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు డివైడర్లలో మొక్కలు పెట్టేశారు. దానికి నీళ్లు పోస్తున్నారా అంటే అది సక్రమంగా చేయడం లేదు. ఆ ఉన్న మొక్కలు ఎక్కడైతే మనకు డివైడర్ల నుంచి యూటర్న్ వస్తుందో ఆ యూటర్న్ తీసుకునే చోట గుబుర్లుగా పెరిగిపోయినాయండి. దాని నిర్వహణ అసలు పట్టించుకునే నాదులే లేదు. ఈరోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వలన ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు. భారీ వాహనాలు మంగళం రోడ్లో చూసినామంటే హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది. ఆడ జనసంచారం కూడా విపరీతంగా పెరిగింది. అలాంటి చోట యూటర్న్ల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నీళ్ళు అవి పెడుతున్నారు కానీ వాటిని వెంటనే కట్ చేయడము, వాటిని అందంగా తీర్చిదిద్దడము, ఆ గ్రీనరీ వచ్చేట్టుగా చూడడము, ఈ విషయాల్లో కొంత మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెట్టినాం కదా ఇవి వాటి పాటి కూడా పెరిగిపోతాయిలే, వాటి పాటికి ఉంటాయిలే అనే పద్ధతులు కాకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఫ్లైఓవర్ కింద కూడా చాలా మేరకు కొంత మనం పెంచాల్సిన అవసరం ఉంది. బాగా పెంచితే తప్ప గ్రీనరీ డెవలప్ అయిపోతుంది. చాలా చెట్లు మనం తొలగించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిలో అనేకమైన పెద్ద రోడ్లు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మంచి గ్రీనరీ ఏర్పడితే ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి. ఈరోజు పెరిగిన పొల్యూషన్లో విపరీతమైన వాహనాలు పెరగడం, వీటన్నిటి కారణంగా చెట్లు బాగా పెంచి వాటిని నీట్గా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, అక్కడ గ్రాసు రకరకాల దీంతో మొత్తం కూడా ఈ మధ్య కాలంలోనే మొత్తం దాదాపు మంగళం ప్రాంతం నుంచి లీలామాల ప్రాంతం వద్ద చూస్తే చాలా యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో మనం చూడడం వచ్చింది. కారణం ఏమంటే విపరీతం చెట్లు పెరిగిపోవడం. ఈ చెట్లు పెరిగిపోయి కొమ్మలను వచ్చేయడము, కనపడకపోవడము, లేదో ఇట్లా మలుపు తిరిగేటప్పుడు కొద్దిగా ఎవరు లేరు అనుకొని వాహనదారులను కూడా
ముందుకెళ్ళిపోవడంతో ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈరోజు ప్రాణ నష్టం జరుగుతున్న పరిస్థితి, గాయాలు పాలవుతున్న పరిస్థితి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనిపై వెంటనే మున్సిపల్ అధికారులు, తుడా అధికారులు ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని అర్చన సేవలో మాజీ సీజే ఎన్వి రమణ, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి, సూర్య, టీడీపీ అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ ఎమ్మెల్సీ కుర్రా రఘోతం రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సాధించుకుంటామని చెప్పి, అదేవిధంగా భగవంతుడు వారి ఆలోచనలు కలిగించి మంచి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి, మా తెలంగాణ ప్రభుత్వానికి కలిగించాలని చెప్పి చిత్తూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో చిత్తూరు కమిషనర్ డాక్టర్ అరుణకు వినతి పత్రం సమర్పించారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులను ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిఫార్సులను ప్రభుత్వానికి పంపాలని, పీఎఫ్ ఖాతాలను జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని, 6, 12, 18, 24 సంవత్సరాలకు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని అన్నారు. ఈ సమస్యలపై కమిషనర్ స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, బాబు, దొరస్వామి, లోకనాథం, వరలక్ష్మి, రాణి, ఈశ్వరరావు, భూపతి తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలకు సేవలు అందించడానికి చాలా కష్టపడుతూ ఉద్యోగులు, అటు పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులు కష్టపడుతున్నారు. వాళ్ళకి చేస్తున్న పనిముట్లు, ఈరోజు పనిముట్లు 2 సంవత్సరాలుగా రావడం లేదు. ఆ పనిముట్లు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా యూనిఫాము, అదే కొబ్బరి నూనె ఇలాంటి వస్తువులు కూడా ఇక్కడ స్థానిక పరిధిలో ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే కార్మికులకి, ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ తరఫున కోరుతున్నాం. దాని మున్సిపల్ కమిషనర్ గారు చాలా పాజిటివ్గా గతంలో కూడా మనం చూస్తున్నాం. ప్రజలకు అనేక రకాల సేవలు అందించిన వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల, కార్మిక సమస్యల మీద కూడా ఈ సమస్యల మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి, అదేవిధంగా మన సమ్మెకాలంలో మన సంక్రాంతి కానుక 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమలు చేశారు. అందువల్ల చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆ 1000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కమిషనర్ గారిని కోరుతున్నాం. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి భూమన కుటుంబం సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ అమీరుల్లా తెలిపారు. పద్మావతిపురంలోని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో డిప్యూటీ మేయర్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ అమీరుల్లా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇన్ని రోజులు నా బాధ్యత ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి మరో ఎత్తు. తిరుపతి అభివృద్ధికి కారణమైన భూమన అభినయ్ అన్నని మేము మా విద్యా సంఘాలు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఆయన్నే రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటాం. ఇలాంటి లీడరు మాకు తోడున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యారంగాలు చాలా అభివృద్ధి చెందాయి. జగనన్న ఇచ్చిన పథకాలు ఎన్నో ఈరోజు విద్యార్థులు లబ్ధి పొందుతూ, జగనన్న ఎప్పుడు మాకు తోడుండాలని కోరుకుంటూ, మాకు ఇలాంటి లీడర్లు ఎప్పుడు కావాలని మేము ఆశిస్తూ, ఎప్పుడు మేము వీళ్ళ వెంటే ఉంటాము. మా కష్ట సుఖాల్లో కూడా మాకు తోడుండి అభినయ్ అన్న గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పుడు మేము ఆయన వెంటే ఉండి ఆయనకి మేము ఇలాగే మా సహాయకారాలు అందిస్తామని. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు శ్రీవారి దర్శనార్థమై తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయనను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి మెహబూబ్ బాషా మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 68,550 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,156 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కెనడాలో మంచు తుఫాను బీభత్సం, నాన్ స్టాప్ గా మంచు వర్షం. నోరెండుతున్న ప్రపంచం, ముందుంది మరింత గడ్డుకాలం. తిరుపతి ఎన్నికల ప్రచారంలో హై స్పీడ్ లో తిరుగుతున్న ఫ్యాన్ జోరు. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి. భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన.
కుప్పంలో చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన, యువతతో ముఖాముఖి, ఉపాధి కల్పనకు హామీ. ఎలక్షన్ మూడ్ లో కార్పొరేషన్ అధికారులు, గాలికి వదిలేసిన సుందరీకరణ పనులు. కానరాని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, క్యాడర్లో అయోమయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, భక్తులకు సంతృప్తికర దర్శనం చేయిస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.